మాది ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వచ్చినాం. పెద్ది సుధన్న విషయంలో, పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో పుట్టుక చావు మాత్రమే అయింది. మిగతా జీవితం మొత్తం ప్రజల కోసం బతికిన వ్యక్తి. ఎందుకు మాట్లాడుతున్నాంటే ఈ మాట, ఈ రాష్ట్రంలో గతంలో చాలామంది చనిపోయారు, పెద్ద పెద్ద నాయకులు చనిపోయారు. వాళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే కూడా జనం రాని పరిస్థితి. కానీ ఇవాళ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి కూడా ఆయన కోసం వచ్చిరంటే, ఎటు చూసినా 10-15 కిలోమీటర్ల బారు దిగిన జనం వచ్చిరంటే ఆయన ప్రజల కోసం పెద్ద సంపాదించుకున్న ఆస్తి ప్రజలు మాత్రమే. ఆ ప్రజలే ఆయన కోసం వచ్చిర్రు. చనిపోయేటప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి రాదురా అది ఇదని చెప్తూ ఉంటారు కదా, ఆయన సంపాదించిన ఆస్తే వచ్చింది ఆయన బట్టి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి, వరంగల్ నుంచి ఇప్పుడు నర్సంపేట, నల్లబెల్లి దాకా కూడా ఎక్కడ సందులే కొన్ని జనం వచ్చిర్రు ఆ రోజు. ఇవాళ కేసీఆర్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవడానికి వస్తుంటే కూడా అదే జనం. అంటే ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఇవాళ ఉన్న రాజకీయాలకు వస్తా అనుకున్న వాళ్ళు కానీ, రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జీవితాన్ని ఒక బుక్లెట్ కొట్టించి ఆయన పాఠంగా చదువుకుంటే మనం ప్రజల మధ్యలో ఉంటాం. ఎందుకంటే పైసలు ఎప్పటికీ రావు, కానీ ప్రజలు వస్తారని మాత్రం ఆయన చూపెట్టిండు. ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జీవితం అనేది ఒక బుక్లెట్ కొట్టిరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా. ఎందుకు మాట్లాడుతాం అంటే ఆయన జీవితం ఆస్తులు అంటే చాలా మంది చెప్తారు, క్రికెట్ ఉన్నాయి ఆస్తులు. అదే ఆస్తే కాదు, నా దృష్టిలో ఆయన ఆస్తి సంపాదించుకుంది. మొన్న నేను చూసిన సినిమాలలో మామూలు ఏదో జనాలను చూపెడతారు, ఏదో రకంగా చూపించుతారు. కానీ ఆ సినిమాటిక్ లెవెల్లో ఒక మనిషి ఏం త్యాగం చేస్తే గంతమంది వస్తారు. ఎందుకు ఏడుస్తారు, ఒక మహిళలు ఎందుకు ఏడుస్తారు, ఎందుకు జనం ఏడుస్తారు. ఆయనది ఇవాళ కూడా నేను గతంలో కూడా చెప్పిన, ఆయన స్ఫూర్తిదాయకంగా రాజకీయాలకు వచ్చిన యువత మేము. ఆయన ఎక్కడో సందర్భంలో ఒక మాట చెప్తే నీకు ఇక్కడ ఇంత అనుమానం నింపుకున్న వ్యక్తులం మేము. కానీ ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్తి నర్సంపేట ప్రజలు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జీవితం రేపు రాజకీయాల్లో ఎవరు పనిచేయాలనుకున్నా, రాజకీయాలు ఎవరు రావాలనుకున్నా ఆయనలాగా జనాన్ని సంపాదించండి, జీవితాంతం మీరు జనాల్లో ఉంటారు. జీవితం మొత్తం మీకు మంచి ఉన్నన్ని రోజులు మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జీవితం. మీరు కూడా ప్రజల్లో ఉండడానికి ఆయన జీవితానికి గుణపాఠంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అన్న నేనేమంటున్నా అంటే, రాజకీయాల్లో ఉంటాం పోతాం, ఒక పుట్టుక మన చేతిలో ఉండదు, చావు మన చేతిలో ఉండదు. మిగతా జీవితం మొత్తం కూడా ప్రజల కోసం బతికిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన కుటుంబం ఇవాళ ఈ ఇబ్బందికర వాతావరణంలో కేసీఆర్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 2,20,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది తాత్కాలికం మాత్రమే. ఆ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి జీవితకాలం వాళ్ళ కుటుంబాన్ని పోషించే బాధ్యత, ఆ కష్టాల్లో ఉంటే కాపాడుకునే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటారు. కాబట్టి పార్టీయే కదా కేసీఆరే పార్టీ కదా. ఇప్పుడు మీకు ఒకటే విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి, పార్టీ వేరు, కేసీఆర్ వేరు, తెలంగాణ వేరు, కేసీఆర్ వేరు, ఇవన్నీ ఉండవు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ కేసీఆర్ అంటే తెలంగాణ, గంత చూసిరు కదా, గట్లు ఉంటుంది అన్నమాట. అంతే, ఇంకో ముచ్చట ఉండదు. ఎలా తెలంగాణ పార్టీ అని అంటే వాడు కేసీఆర్ అంటారు, తెలంగాణ అంటే ఒక భౌగోళిక స్వరూపాన్ని సృష్టించింది ఆయన. అంతే, ఆయన దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు. ఇలా ఆయన దుఃఖపడుతుండు, తెలంగాణ ప్రజలు దుఃఖపడుతున్నారు. మాలాంటి వాళ్ళు ఎక్కడో 150 కిలోమీటర్ నుంచి వచ్చినా, ఇలా నలుమూల నుంచి, నిజామాబాద్ నుంచి వచ్చినా, వరంగల్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయాల కోసం, వాళ్ళంటి ఆలోచనల కోసం నేనేమంటున్నా అంటే, ఒక చిన్న మా వయసు చిన్నది. మేమేమంటున్నాం, రేపు మేము చచ్చిపోయే వయసు టయానికి దీంట్లో ఒక 10% మంది అయినా మన కోసం రావాలని కోరుకుంటాం. ఈయనకు వచ్చిన 60-70 వేల మంది, 6,000 మంది వచ్చినా చాలని కోరుకున్నాం. అందుకే సంపాదించాలి. మీరు ఆస్తులు సంపాదించబోగానే అభిమానం సంపాదించుకొని జనం కోసం తిరగండి, జనంలో బతకండి. లాస్ట్కి ఏం రాదు, పెద్ది సుదర్శన్ రెడ్డి మీకు కూడా 60-70 లక్ష మంది జనం రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను, మొన్న నేను కూడా చెప్తున్నా, రాజశేఖర రెడ్డికి వచ్చారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కదా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన ప్రతిపక్ష నాయకుడు చేసిండు. ఆయన పార్టీ పెద్దది, 130 సంవత్సరాల పార్టీ. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తేనే గింత చేస్తే ఆయన లోటు ఆయన కుటుంబానికి కాదన్న, ఆయన లోటు వరంగల్ జిల్లాకి, నర్సంపేట ప్రజలకి. ఎందుకు మాట్లాడతాం, ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ఏదో బెదిరించో వస్తే రోడ్డు మీకు రారు. స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసిరు, స్వచ్ఛందంగా విద్యా సంస్థలు బంద్ చేసిరు. ఆ కలుపు తీసుకునే కూలీలు కూడా రోడ్డు మీదకి వస్తున్నారంటే అదే సంపాదించారు. పెద్ది సుదర్శన్ సంపాదించిన ప్రేమను సంపాదించారు. ఇప్పుడు వచ్చే నాయకులు ఎవరైనా పెద్ది సుదర్శన్ లెక్క ఒక్కరైనా బతకాలని కోరుకోవాలని కోరుకుంటున్నాను.